ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరి 5, 6, 7 వచనాల్లో మనం చూసినట్లయితే కనుక అక్కడ కోనేరు కనబడుతూ ఉంది. ఆ కోనేరు దగ్గర మరి 38 ఏండ్ల నుండి ఒక ఆయన మరి పడి ఉండడం అనేది యేసు ప్రభువు వారు చూపించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు స్వస్థత పొందాలని అనుకుంటూ ఉన్నాడు, కానీ మరి ఆ కోనేటిలోనికి దిగలేని పరిస్థితి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఎద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన్ని ఎంతోమంది మరి ఎన్నో వ్యాధుల చేత పీడించబడుతూ ఉన్నారు, ఎన్నో బాధల చేత పీడించబడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత పొందాలని ఆశ అయితే ఉంది, కానీ వారి జీవితంలో స్వస్థతను చూడలేకపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగుచూ ఉన్నారు, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని ప్రభువు అడుగుచూ ఉన్నారు. నిజమే, నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? దేవుడిని కార్యాన్ని నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈ రోగము నుండి నన్ను ఎవడు విడిపిస్తారు అని ఒకవేళ నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే గనక ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటూ ఉన్నారు, నీ పరుపు ఎత్తుకొని నీవు నడవమని ప్రభు వానితో చెప్పగానే వాడు స్వస్థత పొందినట్లుగా మరి ఉదయకాల సమయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి భౌతికమైన స్వస్థతే కాదు, కానీ ఆత్మీయమైన స్వస్థత కూడా మనకి ఎంతో అవసరమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరు మాత్రమే ఇవ్వగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒకవేళ వైద్యులు ఉండొచ్చు, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎన్నో హాస్పిటల్స్ ఉండొచ్చు, కానీ మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చే స్వస్థత జీవమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పడి ఉన్న స్థితిలో నుండి నువ్వు లేపబడాలి, నీకున్న రోగము నుండి నీకున్న సమస్యల నుండి విడుదల పొందాలి అని అంటే కనుక మరి యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగుతూ ఉన్నారు, నీవు ఈ కార్యమును పొందుటకు ఇష్టపడుచున్నావా అని అడుగుతూ ఉన్నారు. ఒకవేళ నువ్వు ఇష్టపడినట్లయితే కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించు, నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో గొప్ప కార్యాన్ని చూడబోతూ ఉన్నావు. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.